గత 20 రోజుల సంది ముచ్చుతో పోరాడుతున్న దయాకర్ నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం కేతపల్లి మండలం కేతపల్లి నివాసి. ఒక కౌలు రైతు గ్రామంలో ఒక 5 ఎకరాల కౌలు తీసుకొని పత్తి వ్యవసాయం వేయడం జరిగింది. గడ్డి మందు పిచికారి చేద్దామని గడ్డి మందు స్పాటు పిచికారి చేయడానికి వెళ్ళడం జరిగింది. ఆ మందు పంపు పైప్లోకి వెళ్ళి ప్రెషర్ రావడంతో ఎక్సైడ్ తక్కువని పైప్ క్లీన్ చేద్దామని క్లీన్ చేసే క్రమంలో కొద్దిగా టర్న్ అయ్యే వరకు ఆ ఎక్స్లేటర్ అనేది పత్తి చెట్టుకు తాకి ఆ మందు అనేది ముఖం మీద పడడంతో లోకల్లో ఉన్న డాక్టర్ని కన్సల్టెంట్ కలవడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడ డాక్టర్లు ఏం చెప్పినంటే ఏం కదా అని చెప్పడంతో తన పనికి డైలీ వేసేటట్టు రైతు వ్యవసాయం పనికి వెళ్ళిండు. వారం రోజుల తర్వాతకి బాడీలో మార్పు రావడంతో సూర్యాపేట హాస్పిటల్ తీసుకుపోయారు. సూర్యాపేట హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ సిటీ స్కాన్ అన్నీ తీసినాక ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది, కిడ్నీలు లంగ్స్ అన్నీ కరువైనాయి, హైదరాబాద్కు ఎమర్జెన్సీ తీసుకోవాలంటే నల్గొండకి వెళ్ళి పంజగుట్ట నిమ్స్కి తీసుకొచ్చారు. గత 10 రోజులు అల్ల ప్రయత్నించగా అక్కడ ఏ లాభం లేకపోతుందండి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. యశోద హాస్పిటల్లో గత 5-6 రోజుల సంది రోజుకు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 20 రోజుల క్రమంలో ఆల్రౌండ్ 20 లక్షలు అయిపోయింది. ఇక్కడ ఈ హాస్పిటల్ యజమానం డాక్టర్లు ఏం చెప్తున్నారంటే దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షలు ఖర్చు అయిపోతే మీ అబ్బాయి బాగుపడతా అని చెప్పడం జరిగింది. దయాకర్కు చిన్న పాప పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు, వాళ్ళ భార్య. మీరు ఈ సమస్య కుటుంబానికి చాలా పెద్దది. కాకపోతే మనం తెలంగాణ రాష్ట్రం ఇది మన కుటుంబంలో జరిగిన సమస్యని మీ వంతు సహాయం 100 నుంచి ఎంతైనా సహాయం చేయండి. కింద వాళ్ళ ఫాదర్ దయాకర్ వాళ్ళ ఫాదర్ నెంబర్ ఒరుకుప్పల చెన్నయ్య ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్పే చేయండి. మీరు ఎవరైనా వచ్చి కలవాలనుకుంటే ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్కి వచ్చి కలవండి, కుటుంబానికి ధైర్యపరచండి. ఈ కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళంతా గ్రామాలకు వెళ్ళి అప్పు కోసం పేరు ఉన్న ఇల్లు ఇట తాకట్టు పెట్టడం జరిగింది. మెల్ల ఉన్న బంగారం పుస్తకాలతో సహా బ్యాంకులో తాకట్టు పెట్టి ఈరోజు ట్రీట్మెంట్ చేపిస్తున్నానా. దయచేసి మీ వంతు సహాయం చేయండి. ఈ సమస్యని పెద్దోళ్ళ దాకా తీసుకోతా తప్పకుండా ఈ కుటుంబానికి సహాయం అందిస్తానా. మీ వంతు సహాయం ఇట్లా అందజేయాలని కోరుతున్నాను. అందరు దయచేసి సాయం చేయండి. ఓకే అమ్మ, తప్పకుండా మా వంతు సహాయం చేస్తాం. 100% చివరి వరకు తోడుంటాం.